ఏబీవీపీ బీజేపీ యొక్క అనుబంధ సంస్థ అని చెప్పి నేను అంటాను, మీరు దానికి ఏమంటారు? ఏబీవీపీ బీజేపీ యొక్క సంస్థ అనుబంధం కాదు. ఎందుకంటే ఏబీవీపీ 1949లో స్టార్ట్ అయింది, బీజేపీ 1980లో స్టార్ట్ అయింది. మా దాదాపు 70 years సంబంధించిన యొక్క హిస్టరీ సంబంధించిన అనేకవంటి యొక్క మా యొక్క ఏబీవీపీ స్టార్ట్ అయింది. ఎందుకంటే మా ఐడియాలజీ జాతీయ పునర్నిర్మాణం వాళ్ళు అలా ఉండొచ్చు, కానీ బీజేపీ యొక్క సంస్థ యొక్క అఫిలియేటెడ్ అయితే మాది ఏబీవీపీ కాదు. ఎందుకంటే ఏబీవీపీ మా సపరేట్ ఒక వింగ్, మేము విద్యార్థి కోసము మాకు ఎటువంటి ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్తో ఎవరితో కూడా మాకు యొక్క సంబంధం లేదు, ఏ అఫిలియేషన్ కూడా లేదు. ఎందుకంటే మా లక్ష్యం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న విద్యార్థులందరికీ సమస్య పరిష్కారమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాము. మాకు ఎటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎవరితో కూడా మేము పొత్తు లేదు కూడా లేదు. ఎందుకంటే మీకు తెలిసిన విధానమే జస్ట్ 40 years బిఫోర్ బీజేపీ స్టార్ట్ అయింది. మరి అంత అంటే మీ తర్వాత వచ్చిన బీజేపీకి సంబంధించిన అంశాలలో ప్రతి అంశాలలో ఏబీవీపీ యొక్క మద్దతు బీజేపీకే ఉంటుంది తప్ప ఇతర పార్టీలకి ప్రతి సమయంలో ఎందుకు మీద ఉండదంటారు? ఈరోజు మీరు చూసుకుంటే ఈ దేశంలో అనేక పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, అనేక పార్టీలు ఉన్నాయి. ఈ యొక్క పార్టీలన్నీ కూడా మేము ఏ పొలిటికల్ బీజేపీకి ఓటేయండి, వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, ఇంకోరు ఓటేయండి మేము ఎప్పుడు ప్రచారం చేసిన యొక్క డైరెక్ట్గా కూడా మేము ఎప్పుడు చేయలేదు. కానీ ఒకటి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క దేశం కోసం ఆలోచిస్తారో, ఈ యొక్క వాళ్ళ సొంత ఎజెండా కాకుండా వాళ్ళ కుటుంబం పాలన కాకుండా ఈ దేశం కోసం పనిచేసే యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఓటేయమని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఆ కార్యకర్తలందరూ కూడా మేమందరం ప్రచారం చేస్తాం. ఒకటి ఏంటంటే రీసెంట్గా మేము చూసుకుంటే మేమందరం కూడా రేపు 21 నుంచి 25 వరకు అందరూ ఓటర్స్ ఎన్రోల్ చేసుకుని అని చెప్పి 18 years దాటిన యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ సోషల్ మీడియా రూపంగానే కాలేజీలో వెళ్ళి చెప్పడం కానీ మా కార్యకర్తలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు దేశం మొత్తం మీద కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి వాళ్ళకి ఓటర్స్ ఎన్రోల్ చేసుకోండి, 18 years దాటిన తర్వాత మీరు అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా మేమందరం కూడా డిఫరెంట్ రూపంలో మేమందరం కూడా ప్రచారం చేస్తున్నాము. ఓటర్ ఎన్రోల్ చేసుకోండి. 25th ఓటర్ దినోత్సవం సందర్భంగా మేమందరం చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 1 to 15 ఫిబ్రవరి 1st నుంచి 15th వరకు అందరూ కూడా డిఫరెంట్ రూపంలో ఓటింగ్ మస్ట్ నేషన్ ఫస్ట్, ఈ దేశం బాగుండాలంటే ఓటింగ్ కంపల్సరీ అవసరం. నోటాకి మీరు అందరూ కూడా ఓటింగ్ వేసే ఒక సందర్భం తగ్గించుకోవాలి. ఎందుకంటే అసలు వేయకూడదు. 100% ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఓటింగ్ కంపల్సరీగా వేస్తే ఎవరైతే మంచి నాయకుడు ఉంటాడో వాళ్ళందరినీ ఎన్నుకోవాలని చెప్పి మీ సందర్భంలో మేము చెప్తున్నాం. అదేవిధంగా ఎందుకు చెప్తున్నామంటే బీజేపీకి ఓటేని, కాంగ్రెస్ ఓటేని మేము ఎప్పుడు చెప్పం. 100% ఈజ్ ద ఓటింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని ఒక కలిగి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అవుతుంది. నోటాకి ఎక్కువ ఓట్లు వేస్తే ఆ యొక్క ఓట్లు ఎక్కువ వేయదండి. మీరు చూసుకుంటే మొన్న అనేక మధ్యప్రదేశ్ సంబంధించిన ఎన్నికలు కానీ, రాజస్థాన్ సంబంధించిన ఎన్నికలు కానీ, తెలంగాణ కానీ నోటాకి వేసిన ఎక్కువ శాతం అయిపోయింది. ఆ యొక్క ఏదైతే ఉంటారో అందుకని మేము అందరం కూడా దేశం మొత్తం మీద కూడా అందరూ కూడా ఓటింగ్ మస్ట్ నేషన్ ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్తో నోటా వద్దు ఓటు ముద్దు అనే ఒక తెలుగులో మన భాగంలో ఇటువంటి యొక్క దానిలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. దానికి మీరందరూ కూడా విద్యార్థులకు మేము ఒకటే కోరుకుంటున్నాం, యువతకు అందరికీ కూడా నోటాకి మీరు మాత్రం ప్రిఫర్ చేయొద్దండి. ఎవరైతే మంచి నాయకుడు ఉంటారో మీరందరూ కూడా యువత కూడా రాజకీయాల్లోకి రండి, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి మీరందరూ కూడా ఓట్లు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోండి. మీరు అవసరమైతే మీరు కూడా వచ్చి రాజకీయాలకు ఎంటర్ అయ్యి మంచి యువతను కూడా సమాజాన్ని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు కానీ నోటాకు ఓటేస్తే మనకు ప్రజాస్వామ్యం, మన యొక్క కాన్ఫిడెన్స్ మన మీద కూడా మనకు నమ్మకం అనేది పోతుంది. కాబట్టి మనకు భారతదేశం అభివృద్ధి కోసం మనం అందరం కూడా ఉండాలని చెప్పి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా యువత కానీ మహిళలు కానీ రాజకీయాలకు వస్తే ప్రోత్సహించే పార్టీలు ఉన్నాయా? నిజంగా యువత ప్రత్యక్ష రాజకీయాల్లో రావట్లేదు? కేవలం జెండాలు పట్టే బోయేలుగాను, పల్లకీలు మోసే బోయేలుగాను ఎందుకు ఉండిపోతున్నారు? కేవలం కార్యకర్తల స్థాయికే యువతని ఎందుకు ఈ పార్టీలు ఉంచుతున్నాయి? మీరు చెప్పింది ఓకే, నేను ఏకీపిస్తా. అనేకటువంటి పార్టీలు ఈరోజు వారసత్వం ద్వారాను, తండ్రి యొక్క సీఎం అయితే కొడుకు మినిస్టర్ అవడము, ఈరోజు ఆంధ్ర చూసుకుంటే, తెలంగాణ చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు దేశం మొత్తం మీద కూడా అనేకటువంటి పార్టీలు కూడా ఈరోజు ఏదైతే ఉంటారో వాళ్ళకి వారసత్వం, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి అందరికి కూడా ఈరోజు రాజకీయాల్లోకి పిలుచుకొని ఎక్కువైంది. దాని శాతం ఎక్కువ అవడం వల్ల ఈరోజు యువత కూడా కొంతవరకు తగ్గింది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే మనం అందరం కలిసి యూనిటీగా ప్రశ్నిద్దాం, వచ్చి మీరు అందరూ నిలబడండి. ఈ యొక్క ఓటింగ్ యొక్క అవసరం మనకి యువత మేమందరం కూడా రావాలని చెప్పి ఈరోజు యువత అందరికి కూడా అవగాహన తెలుసుకోవాలి సొసైటీ పైన. మనం అందరం కూడా విద్య
చదువుకోవాలి అవసరం, విద్య చాలా కంపల్సరీ. బట్ సెకండరీ పాయింట్ కూడా ఏంటంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఈ సొసైటీ ఎలా ఉంది, సమాజం బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి ఒక భావంతో ఉండాలి. కానీ సమాజం ఎక్కడ వెళ్ళిపోయినా ఏం వెళ్ళిపోయినా నాకేం సంబంధం, నా పని నాది అన్నట్టు మనం అందరం కూడా యువత ఆ విధంగా మనం తయారవ్వకుండా ఒక సమాజంలో మనం కూడా ఒక పాత్రగా మన అందరం కూడా కలిసి యూనిటీగా మనం కూడా రేపు రాజకీయాల్లో మనం అందరం కూడా వచ్చి యువత మోస్ట్లీ రాజకీయాలకే కాదు ఒక కీ రోల్ వహించే ఒక లీడర్షిప్ వహించే ఒక లక్ష్యానికి మనం అందరం కూడా అవసరం. ఎందుకంటే ఈ యొక్క లీడర్షిప్ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఉంటారో ఆ చేంజ్ అనే ఈ కాన్షియస్ని కానీ ఇంకోటి కానీ దాని ద్వారా చేంజ్ చేయగలుగుతారు. ఈరోజు అందరూ ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్నారు. ఆ యొక్క ఎడ్యుకేటర్స్ కూడా మీరందరూ కూడా యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అనేకటువంటి పార్టీలు కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. యువతకు కూడా దాదాపు అందరికి కూడా యువతకి మీరందరూ కూడా ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఇటువంటివన్నీ కూడా యువతను కూడా ప్రోత్సహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.